ఇప్పుడు మెయిన్ పాయింట్, ఈ ఒప్పందం క్యాన్సిల్ అయితే పాకిస్తాన్కి ఏమవుతుంది, ఏం నష్టం వాటిల్లుతుంది అంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, జనజీవనం సింధు నీటి మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇది ఆపేయటం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. పాకిస్తాన్లో 90% ఇరిగేషన్ సింధు, చెనాబ్, జీలం నీటి మీదనే ఆధారపడి ఉంది. పాకిస్తాన్ పంజాబ్, సింధులో గోధుమ, బియ్యం, పత్తి పంటలు నీరు లేక దెబ్బతింటాయి. పంట దిగుబడి తగ్గడం, ఆహారం కొరత, ఆర్థిక అస్థిరత ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఒకసారి 2016లో భారత్ చెనాబ్ నీటిని టెంపరరీగా తగ్గించింది. అప్పుడు పాకిస్తాన్ రైతులు ఆందోళన చేశారు. కొన్ని ప్రాంతాల్లో పంటలు పాడైపోయాయి. ఇప్పుడు ఇక ఫుల్గా క్యాన్సిల్ అయితే లక్షల ఎకరాలు ఎడారిగా మారిపోతాయి. పాకిస్తాన్ జీడిపిలో 20% వ్యవసాయం, 50% జనాభా దీనిపైనే ఆధారపడతారు. కాబట్టి ఇది పెద్ద నష్టమే. కరాచీ, లాహోర్లో తాగునీరు సింధు నది నుంచి వస్తుంది. నీరు కట్ అయితే కోట్లాది మందికి తాగునీరు దొరకదు. 2003లో సహజ కరువు వల్ల సింధు నీరు తగ్గినప్పుడు కరాచీలో వాటర్ రేషనింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు భారత్ నీటిని పూర్తిగా ఆపేస్తే డెఫినెట్గా మ్యాన్ మేడ్ కరువు వచ్చే తీరుతుంది. పాకిస్తాన్లో తర్బేలా, మంగ్లా డ్యాములు సింధు, జీలం నీటితోనే విద్యుత్ని ఉత్పత్తి చేస్తాయి. నీరు తగ్గిపోతే పవర్ కట్లు భారీగా ఉంటాయి. 2018లో కిషన్ గంగా డ్యామ్ వల్ల జీలం నీరు తగ్గిందని పాకిస్తాన్ ఫిర్యాదు చేసింది. సో విద్యుత్ సమస్యలు వచ్చాయి అప్పుడు. ఇప్పుడు ఫుల్ క్యాన్సిల్తో డార్క్ ఏజ్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది అక్కడ. నీరు లేకపోతే ఆహార ధరలు స్కై రాకెట్ అవుతాయి. నిరుద్యోగం పెరుగుతుంది. ఆందోళనలు మొదలైపోతాయి. 2022లో కూడా పాకిస్తాన్లో వరదల తర్వాత ఆహార కొరత వచ్చింది. ఇప్పుడు నీరు ఆగిపోతే అదే సిచ్యువేషన్ వరస్ట్గా మారిపోతుంది. సింధు నది వ్యవస్థ పాకిస్తాన్లో 90% ఇరిగేషన్, 50% విద్యుత్, కోట్లాది మంది తాగునీటికి సోర్స్. ఈ నీరు ఆగిపోతే పాకిస్తాన్ క్రైసిస్ మోడ్లోకి వెళ్తుంది. ఆ దేశంలో భూగర్భ జలాలు క్షీణించడంతో పాటు వ్యవసాయ భూముల్లో నీటి సామర్థ్యం తగ్గిపోతుంది. భారత్ ఈ బోల్డ్ స్టెప్తో పాకిస్తాన్కి గట్టి చెక్ పెట్టింది. సో సింధు నది జలాల ఒప్పందం నిలిపివేయటం వల్ల పాకిస్తాన్కి భారీ నష్టమే వాటిల్లుతుంది. మరి జరిగే నష్టం ఏంటో అర్థమైంది కదా. పాకిస్తాన్ భారత్ని అనవసరంగా డిస్టర్బ్ చేసింది. ఇప్పుడు మోదీ సర్కార్ గట్టి లెసన్ చెప్పింది. పరిస్థితులు ఇప్పుడు సీరియస్గా ఉన్నాయి. కానీ భారత్ ఇక్కడితో ఆగిపోతుంది అనుకుంటే పొరపాటే. మోదీ నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి. ఇది జస్ట్ బిగినింగ్ మాట.